వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన జూనియర్ ఇంటర్లో భాగంగా మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఎక్సర్సైజ్ 2A కంప్లీట్ చేసామండి. ఈరోజు మనకి 2B చేద్దామండి. ఎక్సర్సైజ్ 2B ఇక్కడ దీంట్లో మనకి 2B అండి. ఎక్సర్సైజ్ 2Bకి అవసరమైన కాన్సెప్ట్ మనం ఓవర్వ్యూ చేసుకున్నామండి ముందు వీడియోలో. దానికి సంబంధించి కాన్సెప్ట్ అంతా ఇప్పుడు దాని మీద ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఉంటాయండి. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, డిఫైన్ రిలేషన్ ఫ్రమ్ A to B అన్నాడండి. ఆ రిలేషన్ R = X, Y, ద డిఫరెన్స్ బిట్వీన్ X and Y ఈజ్ ఆడ్ అన్నాడు. X belongs to A, Y belongs to B అండి. రైట్ ఇన్ R ఇన్ రాస్టర్ ఫామ్లో రాయమన్నాడండి. అంటే మనకి రాస్టర్ ఫామ్లో రాయాలి. రాస్టర్ ఫామ్ అంటే మనం నిన్న కాన్సెప్ట్లో చెప్పుకున్నాం, మనకి ఎలిమెంట్స్ అంటే ఆ కండిషన్ ఫాలో అవ్వాలండి. అంటే మనకి ఆర్డర్ పేర్స్ రావాలి, కండిషన్ ద డిఫరెన్స్ బిట్వీన్ X and Y ఈజ్ ఆడ్ రావాలి, ఆడ్ నెంబర్ రావాలి. ఇక్కడ మనకి ఏం సెట్స్ ఇచ్చాడు, గివెన్ ఏమి ఇచ్చాడంటే A = మనకు ఒక సెట్ ఇచ్చాడండి 1 2 3 5. అలాగే B అనే సెట్ ఇచ్చాడు మనకి 4 6 9 అండి. డిఫైన్ రిలేషన్ ఫ్రమ్ A to B అన్నాడు. R అనే రిలేషన్ ఇచ్చాడండి. R అనేది మనకి X, Y, ద డిఫరెన్స్ బిట్వీన్ X and Y ఈజ్ ఆడ్ అండి. ఆడ్ అన్నాడు. అంటే మనకి ఇది సెట్ బిల్డర్ ఫామ్ అండి. మనం రాస్టర్ ఫామ్ రాయమంటున్నాడు. అంటే మనం ఇక్కడ మనకి ఏమొస్తుంది ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి డిఫరెన్స్ అండి. అంటే మనకి ఇదేమో మామూలుగా ఈ X ఎలిమెంట్ ఇది ఇక్కడ తీసుకుంటే Y అనే ఎలిమెంట్ దీంట్లో తీసుకోవాలండి. అంటే డిఫరెన్స్ అంటే ఈ 1 తీసుకుంటే 4 తీసుకుంటే దాని యొక్క డిఫరెన్స్ 4 - 1 ఎంత అవుతుందంటే 3 అవుతుందండి. అది ఆడ్ నెంబర్ అవ్వాలి. కాబట్టి మనం వరుసగా రాద్దాం నెంబర్స్. ఫస్ట్ ఈ దీంట్లో సెట్ ఏలో 1 తీసుకుందామండి. అలాగే X belongs to ఇక్కడ A అండ్ Y belongs to B అండి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏలో ఉండాలి. అంటే 1 4 అండి. అంటే 4 - 1 ఎంత అవుతుందంటే 3 అవుతుందండి, ఆడ్ నెంబర్ అవుతుంది. అలాగే ఇక్కడ 1 - 6 అండి. అంటే ఎంత అవుతుందంటే 5 అవుతుంది, ఆడ్ నెంబర్ అండి. అలాగే 9 - 1 అండి, 8 అవుతుంది. ఇది ఆడ్ నెంబర్ కాదు, ఈవెన్ నెంబర్ అవుతుంది. అలాగే మనం 2 తీసుకుందామండి. సెట్ ఏలో 2 తీసుకుందాం. 2 - 4 అంటే 4 - 2 ఎంత అవుతుందంటే 2 అవుతుంది, ఈవెన్ నెంబర్ అండి. అలాగే 4 - 3 అండి. అంటే బిగ్ నెంబర్ ఇది కాబట్టి దీంట్లో తీసేస్తామండి. డిఫరెన్స్ అంటే 4 - 3 అంటే 1 అండి. కాబట్టి ఇక్కడ ఒక్కసారి మళ్ళీ 2 తీసుకుని చేద్దామండి. 2 4 ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అలాగే ఇక్కడ 2 - 6 ఎంత అవుతుందంటే 4, ఈవెన్ నెంబర్ అవుతుంది. అలాగే 2 - 9 అంటే 9 - 2 అంటే 7 అవుతుందండి. కాబట్టి 2 9 అవుతుంది. అంటే వీటి యొక్క డిఫరెన్స్ ఎంత రావాలంటే ఆడ్ నెంబర్ రావాలి. అలాగే 3 4 తీసుకుందామండి. ఇక్కడ డిఫరెన్స్ 4 - 3 అంటే 1 ఆడ్ నెంబర్ అండి. కాబట్టి 3 4. అలాగే 3 6 అండి. అంటే 6లోంచి 3 తీసేస్తే మళ్ళీ 3 వస్తుంది, 3 6. అలాగే 9లోంచి 3 తీస్తే 6 అండి, మనకి అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది. అలాగే 5 అండి. 5 4 అంటే 5లోంచి 4 తీస్తే 1, మనకు ఆడ్ నెంబర్ వస్తుందండి. అలాగే 6 - 5 అండి. అంటే 1 అవుతుంది, 1 అవుతుంది కాబట్టి ఆడ్ నెంబర్ అవుతుంది. అలాగే ఇక్కడ 9 - 5 అండి, 4 అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అవుతున్నాయండి. మనకి రాస్టర్ ఫామ్ అండి. రాస్టర్ ఫామ్ అంటే తెలుసు కదండి, ఆర్డర్ పేర్స్ని మనం మామూలుగా కామాతో వేసేసి కర్లీ బ్రాకెట్ రాస్తే దాన్ని ఏమంటామంటే రాస్టర్ ఫామ్ అంటాం. ఇది డిఫరెన్స్ అండి. అంటే ఫస్ట్ ఎలిమెంట్ X belongs to A అంటే Y belongs to B తీసుకోవాలండి. ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇక్కడ దీంట్లో తీసుకుంటే ఇక్కడ 4 తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత అంటే మనకి 3 అండి. 1 6కి 5. అలాగే 1 9కి డిఫరెన్స్ 8 అండి, ఈవెన్ నెంబర్ వస్తుంది. అలాగే 2 4కి డిఫరెన్స్ 2 అండి, ఈవెన్ నెంబరు.
2 6కి డిఫరెన్స్ 4 ఈవెన్ నెంబరు, 2 9కి డిఫరెన్స్ 7 అండి ఆడ్ నెంబరు రాసాం. అలాగే 3 4 అండి, 3 4కి డిఫరెన్స్ 1 ఆడ్ నెంబరు. అలాగే 3 6కి 3 6కి ఆడ్ నెంబర్ అండి, 3 9కి 6 ఈవెన్ నెంబర్ వస్తుంది. అలాగే 5 4కి 1 అండి ఆడ్ నెంబరు, 5 6కి ఆడ్ నెంబర్ అండి. ఇక్కడ 9 - 5 అంటే 4 ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇది మనకి రెండో క్వశ్చన్ అండి. డిటర్మైన్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద రిలేషన్ ఆర్ డిఫైన్డ్ బై ఆర్ రిలేషన్ ఇచ్చాడండి. ఆర్ మనకి x, x + 5, x బిలాంగ్స్ టు 0 1 2 3 4 5 అండి. అంటే మనకి ఇక్కడ డొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. మనకి ఇక్కడ రిలేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు x, x + 5 అండి. ఇక్కడ x బిలాంగ్స్ టు ఏంటంటే 0 1 2 3 4 5. ఇక్కడ మనకి x అనేది మనకి 0 కింద తీసుకుంటే 0 + 5 అండి. అంటే మనకు ఓకే x బిలాంగ్స్ టు 0 తీసుకున్నాం, తర్వాత 1 తీసుకుందాం, తర్వాత అప్ టు 5 వరకు తీసుకుందాం అండి. మనకి రిలేషన్లో ఇక్కడ రాస్టర్ ఫామ్ రాద్దాం ఫస్ట్. ఇది మనకి ఇచ్చింది సెట్ బోల్టర్ ఫామ్ అవుతుందండి. మామూలుగా అయితే ఇక్కడ మనం రాస్టర్ ఫామ్ రాసేద్దాం. అంటే x 0 తీసుకుంటే ఇక్కడ 0 + 5 ఏమవుతుందంటే 0, 5 అండి. అలాగే 1 తీసుకుంటే 1 + 5 6 అవుతుందండి. అలాగే 2 తీసుకుంటే 2 + 5 7 అవుతుంది. అలాగే 3 తీసుకుంటే 3 + 5 8 అవుతుందండి. అలాగే 4 తీసుకుంటే 4 + 5 9 అవుతుంది. అలాగే 5 తీసుకుంటే 5 + 5 అండి 10 అవుతుంది. ఇది మనకి రాస్టర్ ఫామ్ అండి. అంటే మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే డొమైన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండి. డొమైన్ అంటే మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని మనం డొమైన్ అన్నాం. కాబట్టి డొమైన్ ఆఫ్ ఆర్ అంటే మనం ఏం రాస్తామంటే డొమైన్ ఆఫ్ ఆర్ అండి. అంటే ఇక్కడ 0 1 2 3 4 5 అండి. ఇది డొమైన్ ఆఫ్ ఆర్. అలాగే రేంజ్ ఆఫ్ ఆర్ అంటే మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్లో సెకండ్ ఎలిమెంట్ని కింద రాస్తామండి. రేంజ్ ఆఫ్ ఆర్ అంటే రేంజ్ ఆఫ్ ఆర్ సెకండ్ ఎలిమెంట్ అంటే 5 6 7 8 9 10 అండి. ఇది మనకి రేంజ్ ఆఫ్ ఆర్. రైట్ ద నెంబర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు x, x³ అండి. x ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 ఇన్ రాస్టర్ ఫామ్ అండి. అంటే మనకి x అనేది ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 కింద తీసుకోమన్నాడు. మనకి ఇది ఇచ్చిన ఇది సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే మనకి రాస్టర్ ఫామ్ రాద్దామండి. మనకి గివెన్ రిలేషన్ మనకి ఏమి ఇచ్చాడంటే గివెన్ అండి ఆర్ ఈజ్ ఈక్వల్ టు x, x³ అండి. x is prime number less than 10 అండి. అంటే మనకి ఈ నో ద ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 10 ఉన్న నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అండి. ఏంటంటే లెస్ దాన్ 10 ఉన్న నెంబర్స్ మనకి 5 7 అండి. మనకి ఇవి నెంబర్స్ మనకి నో ద నెంబర్స్ లెస్ దాన్ 10 అండి. లెస్ దాన్ 10 లెస్ దాన్ 10 లోపు 10 లోపు ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 అండి. అంటే మనం ఇక్కడ మనం లెస్ దాన్ 10 అన్నాడు కాబట్టి x అంటే 2 తీసుకుంటాం, తర్వాత 3 తీసుకుంటామండి, తర్వాత 5 తీసుకుంటాం, తర్వాత 7 తీసుకుంటామండి. మన రిలేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మన రాస్టర్ ఫామ్లో రాద్దాం. అంటే x 2 తీసుకుంటే మనకి 2⁻3 అండి 8 అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 3 తీసుకుంటే 27 అవుతుందండి. అలాగే 5 తీసుకుంటే మనకి 125 అవుతుంది. అలాగే 7 తీసుకుంటే ఎంత అవుతుందంటే 49 × 7
343 అవుతుందండి. ఇక్కడ 343 అవుతుంది. ఇది 4th వన్ అండి. లెట్ A = XYZ అండ్ B = 1, 2. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. మనకి ఇక్కడ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ సమ్లో చేసామండి. ఇది మనకి సెట్ థియరీలో ఏ అనే సెట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ద సబ్సెట్స్ ఆఫ్ ఏకి ఏమంటే 2n ఎలిమెంట్స్ ఉంటాయండి, 2n సబ్సెట్స్ ఉంటాయి. అలాగే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే మనకి A క్రాస్ Bలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మనకి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ A క్రాస్ B ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. అది మనం దీన్ని చేద్దాం. లెట్ A = ఏమి ఇచ్చాడంటే X, Y, Z అండి. అలాగే B = 1, 2 ఇచ్చాడు. ద కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ A క్రాస్ B చేద్దామండి ఫస్ట్. అంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్, దీంట్లో 2, దీంట్లో 3, దీంట్లో 2 ఉన్నాయండి. మొత్తం A క్రాస్ B కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ A క్రాస్ B అండి. అంటే X, 1, అలాగే X, 2, అలాగే Y, 1, Y, 2 అండి. అలాగే Z, 1, Z, 2. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A క్రాస్ B అండి. A క్రాస్ B ఈజ్ 6 ఎలిమెంట్స్ అండి. అంటే ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ A క్రాస్ B అండి. ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ A క్రాస్ B ఏమవుతుందంటే 2^6 అవుతుందండి. అలాగే అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ A క్రాస్ B ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ A to B అండి. A to B అంటే మనకి ఎన్ని వస్తాయంటే 2^6 వస్తాయండి. ఇలాంటి RBA రిలేషన్ ఆన్ Z డిఫైన్డ్ బై మనకు రిలేషన్ ఇచ్చాడండి. R = ఆర్డర్ పేర్ A, B బిలాంగ్స్ టు Z. A - B ఈజ్ అన్ ఇంటిజర్ అండి. ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ R అన్నాడు. అంటే మనకి ఇక్కడ రిలేషను డిఫైన్డ్ ఆన్ Z అంటే మనకి ఇక్కడ R ఈజ్ రిలేషన్ ఫ్రమ్ Z to Z అండి. R ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏమవుతుందంటే Zకి సబ్సెట్ అవుతుంది. మనకి ఇక్కడ రిలేషను R = A, B అంటే A, B బిలాంగ్స్ టు Z అండి. మనకి A - B ఈజ్ అన్ ఇంటిజర్. మామూలుగా అయితే ఇక్కడ A - B ఈజ్ అన్ ఇంటిజర్ అయితే మనకి ఇక్కడ మనకు మామూలుగా అయితే ఆర్డర్ పేర్స్ తీసుకుంటే ద డిఫరెన్స్ ఆఫ్ ఎన్ ఇంటిజర్ ఈజ్ ఆల్సో ఎన్ ఇంటిజర్ అండి. అంటే మనం ఇక్కడ 1 తీసుకుంటే A అనే ఎలిమెంట్ 1 తీసుకుంటే B అనే ఎలిమెంట్ 2 తీసుకుంటే 1 - 2 డిఫరెన్స్ ఏమవుతుందంటే -1 బిలాంగ్స్ టు Z అవుతుందండి. కాబట్టి మనకి A - B మళ్ళీ ఇంటిజర్లకు వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ A and B is also an integer అండి. కాబట్టి మనకి ఇవన్నీ మనకి ఇంటిజర్స్లోకి వస్తాయి. A - B, A, B మనకి సో మెనీ ఇక్కడ ఆర్డర్ పేర్స్ వస్తాయండి. అంటే మనం అందుకే రాయట్లేదు. మామూలుగా అయితే ఆర్డర్ పేర్స్ ఎన్నైనా సో మెనీ రాయొచ్చండి. ఇక్కడ ద డిఫరెన్స్ బిట్వీన్ A and B ఈజ్ ఆల్సో ఎన్ ఇంటిజర్ అండి. ఇక్కడ అంటే మామూలుగా ఎనీ ఇంటిజర్స్ తీసుకుంటే వాటి యొక్క డిఫరెన్స్ మళ్ళీ అగైన్ ఏమవుతుందంటే ఇంటిజర్ అవుతుంది. కాబట్టి డొమైన్ అంటే
దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ అంటామండి. ఆర్డర్ పేర్లో ఫస్ట్ ఎలిమెంట్ అంటే మనకి అన్ని డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతాయంటే ఇంటిజర్స్లో ఉన్న ఎలిమెంట్స్ అవుతాయండి. ద డొమైన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఇంటిజర్ అండి, ఇంటిజర్ అని రాస్తాం. అలాగే ఇంకేం అడిగాడంటే రేంజ్ అడిగాడు. రేంజ్ అంటే మనకి రేంజ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఆల్సో అంటే మనకి ఇక్కడ ఆర్డర్ పేర్స్ మామూలుగా అయితే ఇన్ఫైనైట్ ఆర్డర్ పేర్స్ వస్తాయండి. కాబట్టి ఇది ఫస్ట్ ఎలిమెంట్ కూడా మామూలుగా అయితే ఫస్ట్ ఎలిమెంట్ని మనం డొమైన్ అంటాం. ఫస్ట్ ఎలిమెంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకి ఇంటిజర్స్లో ఎలిమెంట్సే వస్తాయి. కాబట్టి డొమైన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఇంటిజర్స్ అని రాసామండి, ఇంటిజర్. అలాగే రేంజ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఆల్సో ఇంటిజర్ అవుతుందండి. అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్ని డొమైన్ అన్నాం కాబట్టి ఇవన్నీ ఇంటిజర్స్ అవుతాయండి. ఏ అనే ఇప్పుడు మన సో మెనీ ఆర్డర్ పేర్స్ ఉంటాయి, దీంట్లో ఆర్డర్ పేర్స్ అన్నీ ఇంటిజర్స్ అవుతాయి. ఇక్కడ మనం మామూలుగా అయితే డిఫరెన్స్ రాస్తే ఇవి ఇంటిజర్స్ అవుతాయండి. ఏబి అనేవి ఇంటిజర్స్ అవుతాయి. కాబట్టి సెకండ్ ఎలిమెంట్ ఏమో రేంజ్ అన్నాం కాబట్టి ఇవి కూడా ఇంటిజర్స్ అవుతాయండి. కాబట్టి డొమైన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఇంటిజర్ అని రాసాం, రేంజ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఇంటిజర్ అని రాసామండి. సెకండ్ టర్మ్లో ఫస్ట్ క్వశ్చన్ అండి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అప్ టు 7 14 అండి. డిఫైన్ ఏ రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై అండి, సచ్ దట్ 3x - y ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఏ. రైట్ డౌన్ ఇట్స్ డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్ అండి. అంటే మనకి ఏ అనే సెట్ ఇచ్చాడు, రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ అండి. ఆర్ అనే ఒక రిలేషను ఇక్కడ ఇది మనకి ఆర్డర్ పేర్ ఎక్స్ కామా వై, 3x - y ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనకి ఇక్కడ డొమైన్, కోడొమైన్, రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇక్కడ రాస్టర్ ఫామ్ రాస్తే సరిపోతుందండి. ముందు రాస్టర్ ఫామ్ రిలేషన్ రాస్టర్ ఫామ్ రాస్తే సరిపోతుంది ఫస్ట్, తర్వాత డొమైన్, కోడొమైన్, రేంజ్ రాయించండి. గివెన్ ఏమి ఇచ్చాడంటే సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 ఇక్కడ 14 వరకు ఇచ్చాడండి. ఇక్కడ అలాగే రిలేషన్ ఆర్ ఫ్రమ్ ఏ టు ఏ అండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి దీన్ని రాస్టర్ ఫామ్ కింద రాయాలి. ఇక్కడ ఎక్స్ వై బిలాంగ్స్ టు దేంట్లో అంటే ఏలో అండి ఎలిమెంట్స్. అంటే మనకి ఎక్స్ ఇక్కడ 1 తీసుకుంటే వై వాల్యూ ఇక్కడ మామూలుగా అయితే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ కామా వై అండి. ఇక్కడ సచ్ దట్ వై ఈజ్ ఈక్వల్ టు 3x అని రాయొచ్చు. వై - 3x ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 3x అండి, వేర్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఏ అండి. దీని నుంచి మనం రాస్టర్ ఫామ్ రాద్దాం. అంటే ఏలో ఎలిమెంట్స్ అండి. ఎక్స్ 1 తీసుకుంటే మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ 1 తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి, 1 3. అలాగే 2 తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అలాగే 3 తీసుకుంటే 9 అవుతుందండి. అలాగే 4 తీసుకుంటే వై వాల్యూ 12 అండి. అలాగే 5 తీసుకుంటే ఇక్కడ మనకి 15 అవుతుంది. ఇక్కడ మనకి 14 వరకు ఇచ్చాడండి. కాబట్టి ఇది మనకి రిలేషను మనకి ఇక్కడ ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అండి. కాబట్టి మనకి రిలేషన్ దానికి సబ్సెట్ అవ్వాలి. 15 లేదు కాబట్టి మనం రాయడానికి కుదరదు. ఇది రాస్టర్ ఫామ్ అండి. రాస్టర్ ఫామ్ నుంచి మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఏమంటామంటే డొమైన్ ఆఫ్ ఆర్ అండి. ఫస్ట్ ఎలిమెంట్ని మనం దేని కింద ట్రీట్ చేస్తామంటే డొమైన్ కింద ట్రీట్ చేస్తాం. కాబట్టి 1 2 3 4 అండి, 1 2 3 4 అండి, ఇది డొమైన్. అలాగే మనకి రేంజ్ అండి, రేంజ్ ఆఫ్ ఆర్ అండి. ఇక్కడ 3 6 9 12 అండి. అలాగే మనకి కోడొమైన్ అంటే మనకి ఏ క్రాస్ ఏ కాబట్టి మనకి ఏ అనే సెట్ అవుతుందండి. కోడొమైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి
1 to up to so on 14 అవుతుందండి. ఇది మనలో రెండో క్వశ్చన్ అండి. డిఫైన్ రిలేషన్ ఆర్ ఆన్ ద సెట్ ఆఫ్ ఎన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండి. మనకి ఒక రిలేషన్ ఆర్ ఇచ్చాడు. ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అండి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 4 అండి. ఎక్స్ వై బిలాంగ్స్ టు ఎన్. ద రిలేషన్షిప్ యూజింగ్ రాస్టర్ ఫామ్ అండి. రైట్ డౌన్ ద డొమైన్ అండ్ రేంజ్ అండి. అంటే మనకి రిలేషన్ ఆర్ ఆన్ ద న్యాచురల్ నెంబర్స్ అన్నాడండి. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడ రిలేషన్ ఆన్ ద సెట్ ఎన్ అన్నాడండి. సెట్ ఆఫ్ ఎన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఆర్ సచ్ దట్ ఆర్ ఈజ్ ఎ రిలేషన్ ఎన్ టు ఎన్. ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ మనకి ఎన్ క్రాస్ ఎన్ అండి. ఇక్కడ మనకి ఒక రిలేషన్ ఇచ్చాడు. ఇక్కడ రిలేషన్ ఏంటంటే ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అండి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 4 అండి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై సచ్ దట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 అండి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండి. లెస్ దాన్ 4 అండి. లెస్ దాన్ 4 అంటే 4 కన్నా తక్కువ అండి నెంబర్స్. లెస్ దాన్ 4 ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎన్ అండి. ఇది అంటే మనకి ఎక్స్ ఈజ్ వాల్యూస్ ఆర్ లెస్ దాన్ 4 అన్నాడండి. వాల్యూస్ ఆర్ లెస్ దాన్ 4 అంటే ద ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయంటే 1, 2, 3 అండి. ఇట్ కెన్ బి లెస్ దాన్ 4 అండి. ఇక్కడ మనకి ఎక్స్ అంటే మనం 1 తీసుకోవాలి. అలాగే ఇక్కడ వై వాల్యూ అంటే ఎంత అవుతుందంటే మనం ఇప్పుడు మామూలుగా రాస్టర్ ఫామ్ రాస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 1 అండి. 1 తీసుకుంటే వై వాల్యూ ఎక్స్ ప్లస్ 5 అంటే 1 ప్లస్ 5 అండి. అంటే 1, 6 అవుతుంది. అలాగే 2 తీసుకుంటే 2 ప్లస్ 5 అండి 7 అవుతుంది. అలాగే 3 తీసుకుంటే మనకి 8 అవుతుందండి. ఇది ఆర్ అనే మనకి రిలేషను. ఇక్కడ మనకి ఏమడిగాడంటే ఇంకా ఇది రాస్టర్ ఫామ్ అండి. రైట్ డౌన్ ద డొమైన్ అండ్ రేంజ్ అన్నాడు. మనకి సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ ఎలిమెంట్ని మనం డొమైన్ అన్నాం. అంటే డొమైన్ ఆఫ్ ఆర్ అంటే మనం ఏం రాస్తాం అంటే డొమైన్ ఆఫ్ ఆర్ అండి. అంటే ఏం రాస్తామంటే 1, 2, 3 అండి. 1, 2, 3. అలాగే రేంజ్ ఆఫ్ ఆర్ అంటే మనకి 6 అంటే సెకండ్ ఎలిమెంట్ రాయాలి. సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ పేర్స్లో సెకండ్ ఎలిమెంట్ 6, 7, 8 అండి. ఇది మనకి క్వశ్చన్ నెంబర్. ఇక్కడ రోమన్లో థర్డ్ వన్ అండి. ద ఫిగర్ 2.7 మామూలుగా అయితే టెక్స్ట్ బుక్లో ఈ 2.7 అని ఇచ్చాడండి. షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెట్స్ P and Q. రైట్ దిస్ రిలేషన్ ఇన్ సెట్ బిల్డర్ ఫాము, రాస్టర్ ఫాము. వాట్ ఈజ్ ఇట్స్ డొమైన్ అండ్ రేంజ్ అండి. అంటే మనకి ఇక్కడ P and Q రిలేషన్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద సెట్స్ P and Q అండి. మనకి ఒక సెట్ ఏమో P ఏమో 5, 6, 7 ఇచ్చాడు. Q అనే సెట్లో 3, 4, 5 ఇచ్చాడండి. ఇప్పుడు మనం ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్ రాయాలి. అలాగే రాస్టర్ ఫామ్ రాయాలి. డొమైన్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలండి. మామూలుగా అయితే సొల్యూషన్ చూద్దామండి. ఇక్కడ మనకి ఫస్ట్ రాస్టర్ ఫామ్ రాసేద్దామండి. అంటే మామూలుగా అయితే రాస్టర్ ఫామ్ రాస్తే మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఈజీ అవుతుందండి. రాస్టర్ ఫామ్లో మనకి రాస్టర్ ఫామ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు దేంతో ఏది రిలేట్ అయిందని 5, 3తో రిలేట్ అయింది కాబట్టి 5, 3 రాయాలి. అలాగే 6, 4తో రిలేటెడ్ అండి కాబట్టి 6, 4 రాయాలి. అలాగే 7, 5 అండి. ఇది రాస్టర్ ఫామ్ అండి. ఇప్పుడు మనకి సెట్ బిల్డర్ ఫామ్ రాయాలంటే మనకి అంటే ఫస్ట్ మన ఎగ్జామ్లో రాసేటప్పుడు ఫస్ట్ రాస్టర్ ఫామ్ కింద రాసుకుని పైన సెట్ బిల్డర్ ఫామ్ రాస్తే మనకి అంటే రాస్టర్ ఫామ్ చూస్తే మనకి ఈజీగా మనకి ఐడియా వస్తుందండి. అంటే మనకి సెట్ బిల్డర్ ఫామ్లో మనం రాయాలి. ఇది
రోస్టర్ ఫామ్ రాసామండి. తర్వాత సెట్ బిల్డర్ ఫామ్ రాయాలంటే మనకి వీటిని అబ్జర్వ్ చేస్తే మనం ఎలా రాయాలనేది ఒకసారి చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్ అండి. సెట్ బిల్డర్ ఫామ్లో మనం మామూలుగా రాసేటప్పుడు ఏం రాయాలంటే ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై రాయాలి. మనకి ఇక్కడ అంటే ఎక్స్కి వైకి ఉన్న రిలేషన్ రాయాలండి, రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. అంటే ఇక్కడ మనకి ప్రతి దాంట్లో ఒకసారి చూడండి, అంటే వీటికి రెండింటికి డిఫరెన్స్ 2 అవుతుంది, వీటికి రెండింటికి డిఫరెన్స్ 2 అవుతుందండి. అంటే కాబట్టి మనం ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే x-2 అని రాయొచ్చండి. y ఈజ్ ఈక్వల్ టు x-2 అంటే ఇక్కడ x బిలాంగ్స్ టు మనకి దేంట్లోది అంటే పీలోది. ఇక్కడ మనకి ఎక్స్ ఫస్ట్ ఎక్స్లో ఎలిమెంట్ 5 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5-2 అండి, 3 అవుతుంది. అలాగే 6 తీసుకుంటే x6 తీసుకుంటే ఇక్కడ మనకి y ఈజ్ ఈక్వల్ టు 6-2 4 అవుతుందండి. అలాగే 7 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 7-2 అండి, 5 అవుతుంది. ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్ అండి. అంటే మనకి ఇలా చూడగానే మనకి కామన్ డిఫరెన్స్ 2 అవుతుంది కాబట్టి మనం ఎలా రాయాలి అనేది ఒక ఐడియా వస్తుందండి. ఫస్ట్ ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై సచ్ దట్ ఇక్కడ మనకి వైకి ఎక్స్కి ఉన్న రిలేషన్ రాస్తే సరిపోతుందండి. ఈ ఎక్స్ అనేది దేంట్లో తీసుకుంటే అంటే ఎక్స్ బిలాంగ్స్ టు పీ అయితే మనకి వై వాల్యూస్ ఇక్కడ మనకి రోస్టర్ ఫామ్లో వచ్చినట్టే వస్తాయండి నెంబర్స్. కాబట్టి మనకి ఇంకేం రాయాలంటే డొమైన్ రాయాలి. డొమైన్ ఆఫ్ ఆర్ అండి. డొమైన్ ఆఫ్ ఆర్ అంటే మనకు ఫస్ట్ ఎలిమెంట్ రాయాలి అంటే 5, 6, 7 అండి. అలాగే రేంజ్ అండి, రేంజ్ ఆఫ్ ఆర్ అంటే మనకి 3, 4, 5 అండి. ఇది 3, 4, 5 అండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 6 ఇచ్చాడండి. లెట్ ఆర్ బి ద రిలేషన్ ఆన్ ఏ అని ఇచ్చాడు. డిఫైన్డ్ బై మనకి ఇక్కడ ఏ కమా బి బిలాంగ్స్ టు ఏ, బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అన్నాడండి. అంటే మనకు రైట్ రోస్టర్ ఫామ్ రాయమన్నాడు, అలాగే డొమైన్ ఆఫ్ ఆర్ రాయమన్నాడు, అలాగే రేంజ్ ఆఫ్ ఆర్ రాయమన్నాడండి. మనకి మామూలుగా అయితే సొల్యూషన్ చూద్దామండి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 6 అండి. ఆర్ బి ద రిలేషన్ ఆన్ ఏ అన్నాడండి, అంటే ఏ టు ఏ అనే అర్థం ఇక్కడ. అలాగే మనకి ఒక రిలేషను ఏంటంటే ఏ కామా బి, ఇక్కడ బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అండి. మనకి ఇప్పుడు రోస్టర్ ఫామ్ రాయాలండి. ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు దేంట్లో అంటే ఏలో. ఇప్పుడు మనం దీనికి రోస్టర్ ఫామ్ రాద్దామండి. అంటే మనకి సెట్ ఏ టు ఆర్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అండి. ఆర్ ఈ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అంటే మామూలుగా అయితే మనకి ఆర్డర్ పేర్స్ ఎలా ఉంటాయంటే ఇంకొక సెట్ రాస్తే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 6 అండి. ఇక్కడ మనకి 1, 1 రాస్తే మనకి ఇక్కడ డివిజిబుల్ బై బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అవ్వాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1, 1 వస్తుందండి మనకి, అంటే బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అవుతుంది. అలాగే 1, 2 వస్తుందండి. ఇక్కడ మనం 1, 1, 1, 2, అలాగే 1, 3, 1, 4, 1, 6 వరకు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అవుతుంది. అలాగే మనకి డివిజిబుల్ బై ఏ అయితే 1/2 వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది 1/2 అండి. అలాగే ఇక్కడ 2/2 అండి తర్వాత వచ్చేది. అక్కడ ఒకసారి చూడాలి, అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అవ్వాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 1/2 అవుతుంది, ఇక్కడ 2/2 వస్తే డివిజిబుల్ అవుతుందండి. అలాగే ఇక్కడ 3/2 అండి అవ్వదు. అలాగే 4/2 అవుతుంది, అంటే మనకి ఇక్కడ 2, 4 అవుతుంది. అలాగే ఇక్కడ 2, 6 అయితే అవుతుంది. తర్వాత 3 తీసుకోవాలండి. ఇక్కడ 1/3 అవ్వదు, 2/3 అవ్వదండి. ఇక్కడ 3/3 అండి. 3/3 అంటే మనకి 3/3 డివిజిబుల్ అవుతుంది. అలాగే 3/4 4/3 అవ్వదు. అలాగే 6/3 అవుతుందండి.
తర్వాత 4 తీసుకోవాలండి. 1/4 అండి, 1/4 అవ్వదు. అలాగే 3/6 రాయాలండి, 3/6. తర్వాత 4 తీసుకుంటే మనకి 1/4 అండి, అవ్వదు. అలాగే 2/4 అవుతుందండి. అలాగే 3/4 అవ్వదు. ఇక్కడ 4/4 అవుతుంది. అలాగే 4,6 అవుతుంది. తర్వాత 6 తీసుకుంటే మనకి 1/6 అవ్వదండి. 2/6 అంటే మనకి ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ మనకి 2/6 అండి. అలాగే 3/6 మనకి ఆల్రెడీ వచ్చింది. అలాగే 4/6 అండి, 4/6 వచ్చింది. అలాగే మనకి ఇంకేం రావాలంటే 6/6 రావాలి. ఇదండి మనకి అంటే ఎగ్జాక్ట్లీ బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఏ అంటే మనకి ఇక్కడ రిలేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఏ టు ఏ అండి. ఆర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ. మనకి రిలేషన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే సెట్లో ఏలో ఒక ఎలిమెంటు, మళ్ళీ అగైన్ ఏలోనే ఎలిమెంట్ రాయాలి మామూలుగా అయితే. ఇక్కడ 1,1 అంటే ఇక్కడ బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అవ్వాలండి. అంటే ఇక్కడ 1 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 మనకు సంబంధించి అన్నీ రాసాం. తర్వాత 2 తీసుకోవాలండి. అంటే 1/2 అవ్వదు. అలాగే 2/2 అవుతుందండి. అలాగే 3/2 అవ్వదు. అలాగే 4/2 అవుతుంది. ఇక్కడ దీన్ని బట్టి రాసుకోవాలండి మనం. ఇక్కడ 1/2, అలాగే 2/2, అలాగే 3/2 అండి. అలాగే 4/2, అలాగే 6/2 ఇవి అవుతాయండి నెంబర్స్. అలాగే 3 అండి, 1/3, అలాగే 2/3, 3/3 అండి, 3/3 అవుతుంది. అంటే 4/3 అవ్వదు. అలాగే 6/3 అవుతుందండి. ఇక్కడ మనకి ఇలా రాసుకోవాలి. అలాగే 4 అంటే ఇక్కడ 1/4 అండి, 1/4, అలాగే 2/4, అలాగే 3/4 అవ్వదు. 4/4 అవుతుంది. అంటే ఇక్కడ 4/6 అండి, 4/6 అవుతుంది. అలా మనకి డివిజిబుల్ అవుతేనే మనం ఇక్కడ ఆర్డర్ పేర్లో రాస్తామండి. అంటే ఇది మొత్తం ఆర్డర్ పేర్స్ అన్నీ రాస్తే ఇది సబ్సెట్ అవుతుందండి. ఈ కండిషన్ ప్రకారం బి ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ అంటే మనకి ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమనంటే రాస్టర్ ఫామ్ రాసామండి. ఆర్ ఇన్ రాస్టర్ ఫామ్. తర్వాత డొమైన్ ఆఫ్ ఆర్ అన్నాడు. డొమైన్ రాయాలండి. డొమైన్ ఆఫ్ ఆర్ అంటే మనకి ఫస్ట్ ఎలిమెంట్స్ అండి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఇక్కడ అన్ని 1 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, అలాగే 4 ఉందండి, 6 ఉంది. అంటే 1 2 3 4 6 అండి. ఇది డొమైన్ ఆఫ్ ఆర్. అలాగే రేంజ్ అండి. రేంజ్ అంటే మనకి సెకండ్ ఎలిమెంట్స్ అండి. సెకండ్ ఎలిమెంట్స్ ఏమున్నాయంటే సెకండ్ ఎలిమెంట్లో 1 2 3 4 6 ఉన్నాయండి. సెకండ్ ఎలిమెంట్లో కూడా మనకి 1 2 3 4 6 ఉన్నాయి. కాబట్టి మనకి డొమైన్ ఆఫ్ ఆర్ అంటే 1 2 3 4 6 అండి. అలాగే రేంజ్ ఆఫ్ ఆర్ అంటే 1 2 3 4 6 అండి. ఇది మనకి ఎక్సర్సైజ్ 2Bకి సంబంధించిన ఫస్ట్ రోమన్ సెకండ్ రోమన్ క్వశ్చన్స్ అండి. అలాగే మనకి 2Cకి సంబంధించి కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత మన ఎక్సర్సైజ్లోకి వెళ్దామండి. మనకి అంటే ఫస్ట్ ఏమో కార్టీషియన్ ప్రోడక్ట్ మీద 2A ఉందండి. అలాగే రిలేషన్స్ మీద 2B ఉంది. ఆ తర్వాత కాన్సెప్ట్ మీద మనం కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత మనం ఎక్సర్సైజ్లోకి వెళ్దామండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.